గుండెబోయినపల్లి టోల్గేట్ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు నిన్న టోల్గేట్ సిబ్బందిపై దాడి చేశారు. ఎమ్మెల్యే అనుచరులపై కేసు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు పోలీసులను ఆదేశించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, గుండెబోయినపల్లి టోల్గేట్ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అలాగే చట్టాన్ని ఎవరి చేతుల్లోకి తీసుకున్నా సరే ఉపేక్షించొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విచారణ చేపట్టండి, నివేదిక కూడా ఇవ్వండి అని చెప్పి ఆదేశించారు కదా. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? నిన్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు ఆయన సమక్షంలోనే ఆయన అనుచరులు ఆయన ప్రోత్బలంతోనే ఈ టోల్ గేట్ సిబ్బంది మీద దాడి చేయడం అయితే వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి మళ్ళీ అక్కడ వారితో క్షమాపణలు చెప్పించడము, అక్కడ కూడా దాడికి పాల్పడడం. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రమైనటువంటి సీరియస్ కావడం జరిగింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి తిరుపతి రహదారిలో గండబోయినపల్లి టోల్ గేట్ వద్ద ఈ సంఘటన జరిగింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి తిరుగు ప్రయాణం వస్తుండగా అక్కడ టోల్ గేట్ చెల్లించాలా అని చెప్పేసి వాళ్ళు కోరడము, దీంతో ఎమ్మెల్యే అతని అనుచరులు తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురి కావడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కొట్టడము, మహిళా ఉద్యోగి శ్రీలతను కూడా దూషిస్తూ అసభ్యపరితాలతో దూషిస్తూ ఆమె జుట్టు పట్టుకొని కొట్టి, అంతేకాకుండా వీరినందరినీ కూడాను తమ వాహనంలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ ఫిర్యాదు చేసి ఏ సమక్షంలో వీరితో మళ్ళీ క్షమాపణలు చెప్పించుకోవడము, ఇదంతా ఒక రౌడీని చేసినటువంటి వ్యవహారంగా జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే అనుచరులు దాడి చేశారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఈ కూటమికి చెందినటువంటి నేతలు వారి అనుచరులు ఇటువంటి దాడులకు పాల్గొనడం అయితేనేమి, తర్వాత మహిళల మీద దాడులకు పాల్పడము, వీటన్నిటి మీద సీఎం చంద్రబాబు నాయుడు అసహనంతో ఉన్నారు. ఇదంతా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వ్యవహారమైనందువల్ల ప్రతిపక్షాలు చేసే విమర్శలకు కూడా ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి వీరి నిర్వాహకం వల్ల నెలకొంటుంది. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంలో కఠినంగా ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీరందరి మీద కేసులు చేసి తనకు నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.